చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి అంతే. అసలు ఎందుకు వెగా జ్యువెలర్స్కి మీరు రావాలి? ఇన్ని రకాల షోరూమ్స్ ఉన్నాయి, కొత్త కొత్త డిజైన్స్ అని, మాది ఓన్ ఫ్యాక్టరీ మేకింగ్ అని చెప్పి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని రకరకాల స్టోర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎందుకు మేము వెగా జ్యువెలర్స్కి రావాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. సో జనరల్గా ఒక కస్టమర్ లేదా ఒక అమ్మాయి ఒక జ్యువెలరీ కొనే ముందల ఏం చెక్ చేసుకుంటారు? జనరల్గా ఏం చేస్తారంటే 10 షాపులకు వెళ్ళి రకరకాల డిజైన్స్ చూద్దాము, రకరకాల జ్యువెలర్స్లో ఉన్న డిజైన్స్కి ప్రైజింగ్ తీసుకొని ఒక రోజు ఆగి ఏది బాగుందో ఆలోచించుకొని మదర్ అయితే, ఫాదర్ అయితే, హస్బెండ్ అయితే డిస్కస్ చేసి అదితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ షేర్ చేసి ఏదైతే బెస్ట్ డిజైన్, ఏదైతే బెస్ట్ ప్రైజింగ్ ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ఇవన్నీ చూసినప్పుడు మాకు ఏమనిపించిందంటే, ఎందుకు 10 షాపులు తిరిగి వాళ్ళకి వచ్చే వీకెండ్ సాటర్డేనో సండేనో మొత్తం అంతా కూడా 10 షాపులు తిరగటంలోనే టైం వేస్ట్ చేస్తారు. సో మేమేమనుకున్నామంటే, అదే 10 షాపుల్లో ఉండే క్వాంటిటీ, అదే 10 షాపుల్లో ఉండే డిజైన్స్, అయ్యే 10 రకాల షాపుల్లో ఉండే బెస్ట్ ప్రైజింగ్ అన్నిటినీ తెచ్చి ఒక రూఫ్ కింద వాళ్ళకి కంఫర్టబుల్ షాపింగ్ ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచనతో వచ్చిందే మా వేగా జ్యువెలర్స్. అన్ని ఉంటాయండి ఇక్కడ. ఎస్. ఓకే, నేను ఏదో మాట వరుసకి అన్నారేమో ఇంత క్వాంటిటీ ఉంటుంది. సో మా యొక్క యుఎస్పీనే 100 డిజైన్స్, బెస్ట్ డిజైన్స్, రీజనబుల్ ప్రైసింగ్తో మేము వేగా జ్యువెలర్స్ అనే ఆలోచనతో ఈ బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. బాలయ్య బాబు గారికి వేగా జ్యువెలర్స్ లో ఇష్టమైనటువంటి జ్యువెలరీ ఏదన్నా ఉందండి? ఎస్, మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఆయనకి భక్తి ఎక్కువ కదా, సో ఆయనకి ఎప్పుడు కూడా ఈ దేవుళ్ళవి ఇవంటే చాలా బాగా ఇష్టం. సో ఆయన కోసం స్పెషల్ గా ఒక డిజైన్ చేసిన బాలాజీ నా వెంకటేశ్వర స్వామితో ఒక డిజైన్ చేసామండి. ఆ షూట్ కోసం బాలయ్య బాబు గారి కోసం డిజైన్ చేసిన వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మీకు చూపిస్తాను. షూర్ తప్పకుండా. బాలయ్య బాబు గారికి నచ్చినటువంటి జ్యువెలరీ ఏంటండి? సాక్షాత్తు నిలబడ్డారంతే. ఎస్, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారు అంటే ఆయనకి చాలా బాగా ఇష్టం అనమాట. సో అందులో దీన్ని ఎలాగా డిజైనర్ గా చేయొచ్చు, ఫస్ట్ టైం మా బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా. సో ఆయన కోసం స్పెషల్ గా ఇదంతా కూడా ఎమరాల్డ్ అండి, మధ్యలో అంతా కూడా పెద్ద ఎమరాల్డ్. సో స్వామివారి గుండెల్లో కౌస్తుభం అంటే అమ్మవారు. సో స్వామివారి మాలలు కూడా అంటే ఇదంతా డైమండ్స్ తో ఇలా చక్కగా ఆయన గజమాల వేస్తారు కదా. సో అలాగే తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉంటారో అలా నిలువెత్తు రూపాన్ని అలా డిజైన్ చేసి ఆయనకి ఆ రోజు షూట్ రోజు ఇచ్చాం అనమాట. ఆయన చూసిన వెంటనే 2 నిమిషాలు అలా కళ్ళకద్దుకొని తర్వాత మెల్ల వేసుకున్నారు. భక్తి కదా ఎక్కువ. కానీ అలా మనం తిరుమలలో ఎలా అయితే చూస్తామో స్వామివారిని, అలా సాక్షాత్తు ఆయన వచ్చి నిలబడ్డారా అని ఉందండి. డిజైనర్ చేసిన వాళ్ళు, డిజైన్ అంటే ఎవరైతే మేకింగ్ చేశారో వాళ్ళకి నిజంగా స్వామి అనుగ్రహం ఉంది. ఇవన్నీ కూడా ముహూర్తం పీసెస్ అంటామండి. చేయడానికి 5 నుంచి 6 నెలలు పడుతుందండి. అంటే స్వామివారి మొహంలో చిన్న కళ లేకపోయినా, స్మైల్ లేకపోయినా ఆ పీస్ ని మేము బయటికి ప్రొడక్షన్ లో నుంచి తీసుకొచ్చి ట్యాగ్ చేయము. ఇది జనరల్ గా ఆర్డర్ మీద చేయము, సేల్ కూడా పెట్టము. బాగా ఎవరైనా కావాలంటే దీంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసి వేరే డిజైన్ చేస్తాం తప్ప, యాజ్ ఇట్ ఈస్ మా బాలకృష్ణ గారికి డెడికేటెడ్ అన్నట్టుగా మేము ఇది వచ్చిన వాళ్ళకి చూపిస్తాం తప్ప సేల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇది ఆయనకు మాత్రమే. ఇవన్నీ కూడా ఎమరాల్డ్స్ అండి. ఎమరాల్డ్స్ లో దీంట్లో లైటర్ వర్షన్ ఉంటుంది, డార్కర్ వర్షన్ ఉంటుంది. మేము లైటర్ వర్షన్ పెట్టాము. సో ఆ రోజు సార్ కాస్ట్యూమ్ ని బట్టి పెట్టాము. సో కస్టమర్ కాస్ట్యూమ్ ని బట్టి మనం రూబీస్ కానీ ఎమరాల్డ్స్ కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోల్డ్ బీడ్స్ అనమాట, మాల గుంగురు బాల్స్ అంటాము. సో ఇవన్నీ కూడా అలా మాలలో డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. మీరు కొంచెం క్లోజ్ లో చూడండి ఎంత అందంగా ఉందో. అభయ హస్తాలు కానీ, హస్తాల రేఖలు కూడా అంటే చేతి వేళ్ళుతో సహా పాదాలు అన్ని చాలా చక్కగా స్వామివారి పంచకట్టుతో సహా గోల్డ్ లో అలా దించేశారండి. ఏ ఫీల్డ్ అయినా కాంపిటీషన్ అనేది సహజం అండి. సో ఈ గోల్డ్ జ్యువెలరీ కావచ్చు, డైమండ్ జ్యువెలరీ, ఈ జ్యువెలరీ ఇండస్ట్రీలో మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? ఒకటండి, ఈ జ్యువెలరీ ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక క్వాంటిటీ పెట్టడం అనేది చేసింది మేమే. జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే లిమిటెడ్ క్వాంటిటీ పెట్టడం, ఆన్ ఫొటోస్ చూపించి ఆర్డర్స్ తీసుకోవడం, డిజైన్స్ అన్ని మేము మేక్ చేస్తామని చెప్పడం. అలా కాదు. నేను ఎప్పుడు కూడా కస్టమర్ని ఆర్డర్ ఓరియంటెడ్ గా పుష్ చేయమండి. ఈ డిజైన్ బాగుంది, లైవ్ లో తీసుకోండి, కొనుక్కోండి, చూసుకోండి, అప్పుడే కొనండి. అంతే తప్ప మీరు ఆర్డర్ ఇవ్వండి, దీన్ని ఇంత వెయిట్లో చేస్తాను, దానికి ఆ డిజైన్ జోడు చేస్తాను, అంత టైం ఎవరికి లేదండి. వచ్చిన తర్వాత కూడా నచ్చుతుందనే గ్యారంటీ ఉండదు. సో మేజర్ ఫోకస్ ఎప్పుడు కూడా లైవ్ రెడీ స్టాక్ మీద హ్యూజ్ క్వాంటిటీ పెట్టి మీ ముందల
పీస్ పెట్టి మీరు ట్రయల్ చేసుకొని నచ్చితేనే కొనుక్కోండి. ఓకే. అంతే తప్ప మీరు ఎప్పుడు కూడా మళ్ళీ రండి మీకు ఆర్డర్ మీరు చేసిస్తాం, ఆర్డర్ వచ్చేదాకా అమ్మదేవుడా అని చెప్పి వాళ్ళు భయపడటం, అది వచ్చిన తర్వాత నచ్చిద్దో నచ్చదో అని. సో కస్టమర్ రిలేషన్ కూడా అక్కడే చెడిపోతుందండి. సో ఇప్పుడు మీకు నచ్చింది, మీరు ఏదో ఊహించుకొని ఆర్డర్ ఇస్తారు, అక్కడ ఊహించిన దాని ప్రకారం రాదు. ఎందుకంటే ఒక రోజు చేసిన వంట మళ్ళీ కుదిరిద్దా లేదనే గ్యారంటీ మనకే లేదు. సో ఇది గోల్డ్, ఎవరి చెయ్యి ఎలా తిరుగుతుంది అనేది మనం చెప్పలేం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రెడీ లైవ్ స్టాక్ని కుప్పలుగా చూపిస్తే దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం ఈజీనా, ఆర్డర్ చేయడం ఈజీనా అంటే ఇదే ఈజీ. సో ఆర్డర్ పద్ధతిని మార్చి వందలాది డిజైన్ స్టాక్లో పెట్టడం ఏకైక బ్రాండ్ మందేనండి. అంటే మీరు ఎక్కడో కూడా 10-15 చూసి కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ రోజు ఒక చీర కొంటేనే మీరు 10 షాపులు తిరిగి 100 చీరలు చూస్తున్నారు. సిమిలర్గా ఒక చీరకి బంగారానికి మా దగ్గర తేడా లేదండి. 100 డిజైన్స్ మీకు చూపిస్తాం, దాంట్లో మీకు నచ్చింది కొనుక్కోండి. సెలెక్ట్ చేసి Yes. ఎంత టైం ఎంత టైం తీసుకున్నా పర్లేదు. ఎస్.